తేదీ 8 ఫిబ్రవరి 2026 ఆదివారం. టైము 2 అవుతుంది అనుకుంటాను. టైం 3:30 అయింది. 3:32 మధ్యాహ్నం. జాతర కోటలమ్మ జాతర. ఇప్పుడు ముందుకి జాతర కోటలమ్మ జాతర జరుగుతుంది. వంగర గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర కోటలమ్మ జాతర జరుపుతారనమాట. గ్రామీణ దేవత, గ్రామీణ హిందూ దేవత అనమాట. గ్రామీణ హిందువులు ఈ జాతర కోటలమ్మ దేవత, ఈ జాతర కోటలమ్మ అనే దేవత గ్రామాన్ని కాపాడుతుందని ఒక నమ్మకం అనమాట, గట్టి నమ్మకం. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒరిసే వైపు గుండం జాతర జరుగుతుంది కదా. ఆ గుండం జాతర పెద్దక్క అయితే ఈ వంగర గ్రామంలో ఈ జాతర కోటలమ్మ చెల్లంట. ఈ వంగర గ్రామానికి తూర్పు దిక్కున డౌన్ సైడ్ ఉంటుంది జాతర కోటలో. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజ చేసి మా గ్రామాన్ని కాపాడమని విన్నవించుకుంటారనమాట ఈ జాతర కోటలమ్మ దేవతను. మేము ఎగ్జామ్స్ రాసి ఈ జాతర కోటలమ్మ దేవతను మొక్కుకోవడానికి వచ్చాము. ప్రతి ఒక్కరూ ఈ జాతర కోటలమ్మను ఏదైనా ఇప్పుడు దుర్గమాత, అమ్మోరు తల్లిలాగా నాటుకోడి, మేక ఇటువంటివి బలిచ్చి మొక్కుంటారు అన్నమాట. అదే జీవితాలు బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని, అభివృద్ధి చెందాలని, అదే ఇలాగ అన్ని విధాలుగా మొక్కుంటారు. మళ్ళీ గ్రామాన్ని కాపాడమని మొక్కుంటారు అన్నమాట గ్రామీణ హిందువులు. మనం ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ మినీ వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో ముందుకి మినీ జార్బల్ ఉంటుంది. ఇక్కడ మినీ వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా వీడియోస్ తీసాం కదా, వీడియోస్ ఉంటాయి ఇంతకుముందు వీడియోలో. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కేదపురం అంటే కేడికొలం నుంచి మా ఊరికి జొల్దారి అంటారు. ఇది జొల్దారి పక్కన అనమాట, గడ్డ పక్కన జరుగుతుంది ఈ జాతర కోటలు జాతర. అంటే జాతర కోటలమ్మ అనేది గ్రామ దేవత అనమాట. గ్రామ దేవత పేరు. పెద్ద అడవి మధ్యలో నిన్న మొన్న వంగర యువతి వచ్చి ఈ తుప్పలు మొత్తం క్లీన్గా నరికి క్లీన్ చేయడం జరిగింది. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్లేస్లు బాగుంటాయి, లొకేషన్ బాగుంటుంది. ఈ మొత్తం క్లీన్ చేయడం జరిగింది అన్నమాట వంగర యువతి. ఒక 10-15 మంది వచ్చి నిజంగా వారికి థ్యాంక్స్. ఆ రాయి కనిపిస్తుంది కదా, అది చాలా పెద్ద రాయి. ఆ రాయి పైన మినిమం ఒక 20-30 మంది కూర్చుని భోజనం చేయవచ్చు, పిక్నిక్ చేసుకోవచ్చు అనమాట రాయి పైన. కానీ ఈ ప్లేస్కి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర కోటలమ్మ జాతర జరిగే రోజు మాత్రమే ఈ జనాలందరూ వస్తారు. మిగతా రోజులు రాకూడదు, తప్పు అంటారు, ప్లస్ భయపడతారు. నిన్న యూత్ వచ్చి ఈ మరిగూడలు ఊగలగా తయారు జరిగింది. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయిందిరా పూజ, ఉండు వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పు. ఓకే. మళ్ళా ఆస్మి చూడటు. ఒరే చంపేస్తారు ఏంటారు రాజుబాబుకి. ఒరే ఫ్యామిలీ ఉందిరా బాబు, మా బావకి బ్యాచిలర్ కాదు. కూర్చోడానికి కూడా తయారు చేశారు యూత్, చాలా బాగుంది. ఈ కూర్చోడానికి అనమాట, ఇలా కూర్చోడానికి తయారు చేశారు, బాగుంది. ఫ్యామిలీ ఉందిరా మా బావకి, బ్యాచిలర్ కాదు.
ప్రవీణ్ ఇంకా చిన్నోడే మెయింటైన్ చేయలేడు ఫ్యామిలీని. యూత్ ఇలా కూర్చోడానికి తయారు చేశారు, బాగుంది అనమాట. కర్రలు సెట్ చేశారు కూర్చోడానికి, చాలా బాగుంది. ఎంత సర్ది వేస్తున్నావు నీకు? వేడి చేస్తాను, ఊడిపోయింది. ఊడిపోయిందా? ఒకళ్ళకి లేరా? ఒరే మనకి పెళ్ళి వెళ్ళాలి.